బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యూనివర్సిటీలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వర్గీయులు నిరసనకు దిగారు. మంత్రి లోకేష్ పర్యటనలో భాగంగా యూనివర్సిటీలోకి వెళ్లేందుకు వచ్చిన ఎమ్మెల్యే సతీమణిని యూనివర్సిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సతీమణిని యూనివర్సిటీ సిబ్బంది తోసేశారని జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. యూనివర్సిటీ సిబ్బంది వైఖరిని ఎమ్మెల్యే వర్గీయులు తప్పుపడుతూ నిరసన చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ యూనివర్సిటీకి చేరుకున్నారు. జనసేన కార్యకర్తలకు సర్ది చెప్పారు. రాజానగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీసాడు, ఆయన ఎవరు తీయమన్నాడు? జన సైనికులు అందరూ తెలుసుకుంటే మా ఎమ్మెల్యే గారి మాట కూడా ఆలకించకుండా మా ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎవరైతే తీసారో ఆ ఫ్యామిలీ మాట కూడా అనుకుంటా వాళ్ళ మేము లాక్కొచ్చేస్తాం. దయచేసి పోలీసు వారు కూడా చెప్తున్నాం, మిమ్మల్ని మీ మీద గౌరవంతో కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అనటం వల్ల మా ఒంట్లో రక్తం అంతా చేసి మా అందరికీ కూడా నీళ్ళు ఎక్కిచ్చేసారు బలరామకృష్ణ గారు. ఇవాళ లేకపోతే మరిగిపోయే రక్తాన్ని అంతా కూడా ఆఫ్ చేసేసారు ఎమ్మెల్యే గారు. మమ్మల్ని ఒక్కసారి చూడండి, మీ పోలీసు వారు గతంలో చూశారు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు, అసలు ఆపే ప్రసక్తి లేదు. ఈ విషయంలో తన భార్యకు జనసేన కార్యకర్తలకు సర్ది చెప్పానన్న చెబుతున్నటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మంత్రి లోకేష్ పర్యటన అయితే సాగుతుంది. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో కూడా మంత్రి లోకేష్ పర్యటన అయితే మాత్రం జరుగుతుంది. అది ఇదే క్రమంలో చిన్న అపశృతి అయితే చోటు చేసుకుంది. స్థానిక రాజానగరం ఎమ్మెల్యే సతీమణి కూడా తోసినట్టు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏం జరిగింది అంటే ఇక్కడ అంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అంటే ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ ప్రాంతానికి ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా రావడం జరిగింది. అసలు ఏం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది అంటే ఒక పక్కనేమో లోకేష్ పర్యటన జరుగుతుంది, మరొక సేపట్లో ఈ ప్రాంతానికి అయితే మాత్రం అన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి? అసలు యూనివర్సిటీలో మా హెచ్ఆర్డి మంత్రివర్యులు లోకేష్ బాబు గారు పర్యటనకు వస్తున్నారు. వారికి హ్యాపీగా మేము అందరూ స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే వైస్ ఛాన్సలర్ గారు మరి ఆవిడకి ఇబ్బంది ఏముందో తెలియదు కానీ వెస్ట్ గోదావరిలో ఉన్న ఎమ్మెల్యేలు, ఈస్ట్ గోదావరిలో ఉన్న ఎమ్మెల్యేలు, అధికారులు, ఎమ్మెల్సీలు అందరికీ స్వాగతం పలుకుతూ పెట్టారు. స్థానిక ఎమ్మెల్యేనైనా నా ఫ్లెక్స్ ఇక్కడ ఎందుకు పెట్టలేదు అనే దాని గురించి చిన్న వివాదం జన సైనికుల్లో వచ్చింది. అందరినీ సర్దుబాటు చేసాం. ఆ వీసీ గారు పిఏ బత్తుల వెంకటలక్ష్మి గారిని తోశారు. ఆ వీసీ గారు పిఏ తోయడంతో కొంచెం జన సైనికులు ఆవేశానికి లోనయ్యారు. అందరికీ సరిచెప్పాను, నా భార్యకి చిన్న అవమానం జరిగినా పర్వాలేదు, మీరు ఎవరు బాధపడకండి, చిన్న చిన్న పొరపాట్లు పెద్దవి చేసి ఇక్కడ కార్యక్రమానికి భంగం కలిగే విధంగా ఎవరో పాల్పడొద్దని చెప్పి జన సైనికులను వీర మహిళలు సముదాయించాను. ఒకరు ఫ్లెక్సీలు పెట్టి అంటే స్థానిక ఎమ్మెల్యే అయ్యుండి మీ ఫ్లెక్సీ పెట్టకపోవడంతో మీకు ఆవేదన లేకపోయినా కార్యకర్తలకు ఆవేదన క్రమంగా ఉంటుంది కామన్గానే. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అసలు యాక్చువల్లీ అయితే ఫ్లెక్సీలు అయితే పెట్టకూడదు. ఒక యూనివర్సిటీ లోపల రాజకీయాలకు సంబంధించి ఫ్లెక్సీలు ఏం పెట్టకూడదు. అయినప్పటికీ కూడా అందరు ఎమ్మెల్యేలని పెట్టి కేవలం మీ స్థానిక ఎమ్మెల్యే ఉండి మీది పెట్టకపోతే కార్యకర్తలు బాధ ఉంటుందో ఉండదండి. వైస్ ఛాన్సలర్ హోదాలో ఆవిడ తెలిసి చేసినా తెలియక చేసినా దాన్ని మనం పరిగణలో తీసుకోకూడదు. ఎందుకంటే ఆంధ్రుల యొక్క ఇక్కడ భవిష్యత్తు ముఖ్యం. భవిష్యత్తుని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పనిచేస్తున్నారు. అదే నాకు కూడా ముఖ్యం. ఫైనల్గా మీ కార్యకర్తలకు మీరు ఏం చెప్పారు, ఏం సముదాయించారు? చిన్నపాటి అవమానం జరిగిన బత్తుల వెంకటలక్ష్మి గారికి అది పెద్ద ఇష్యూ కాదు. మనకు ఫ్లెక్స్ పెట్టకపోయినా అది కూడా పెద్ద ఇష్యూ కాదు. దయచేసి మీరు అందరూ కూడా సమన్వయంతో ఉండండి. లోకేష్ బాబుని స్వాగతం మనం ఘనంగా పలికి వారి యొక్క కార్యక్రమం అద్భుతంగా చేసి మనం వెళదాము. ఫ్లెక్స్ వివాదం అనేది ఉన్నప్పటికీ కూడా అంటే కార్యకర్తల కొంచెం అవమానాన్ని అయితే మాత్రం ఫీల్ అయినప్పటికీ కూడా మా కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి దాన్ని కూడా నేను ఒప్పుకోను. అంటే వైస్ ఛాన్సలర్ గారి కేవలం వ్యక్తిగత నిర్ణయంతో ఈ ఫ్లెక్సీల విషయంలో జరిగినట్లయితే మాత్రం నాకు తెలుస్తుంది. అయితే నా భార్యకు అవమానం జరిగినప్పటికీ కూడా నా జన సైనికులు అయితే కొంత ఫీల్ అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా సముదాయించాను. రాజానగరం ఎమ్మెల్యే ప్రజల గుండెల్లో నేను ఉన్నాను, యూనివర్సిటీకి సంబంధించి కాదు, వాళ్ళ వ్యక్తిగత నిర్ణయాలు అయితే తీసుకున్నారని చెప్పి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుండి. మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలి, లేకపోతే వదిలే ప్రసక్తే లేదు. అబద్ధాలు చెప్తున్నా, కూటమిని కూడా లెక్క చెప్తాను, గుర్తుపెట్టుకోండి.